అది కాదు విహారీ గారు. నేను వస్తాను, ఏం అవ్వదు. పద వెళ్దాం. వెళ్ళి కారెక్కు. వెళ్ళు లక్ష్మి. వెళ్ళిపోయారు. సమయానికి ఇక్కడ ఏ కారు లేదు. బావ లక్ష్మి ఎక్కడికి వెళ్తున్నారో నేను తెలుసుకోవాలి. ఆ థ్యాంక్స్ నాకు కాదు సార్, అంబికా గారికి చెప్పండి. అలాగే సార్. సరే సార్, ఉంటాను సార్. హలో సుభాష్, బెయిల్ వచ్చిందా? వచ్చింది అంబిక, థ్యాంక్ యూ. నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి సుభాష్? నేనే నీకు సారీ చెప్పాలి. మన మధ్యలో సారీలు థ్యాంక్స్లు ఎందుకు అంబిక? కానీ నాకు ఈ గతి పట్టించిన లక్ష్మిని మాత్రం నేను వదిలిపెట్టను. సుభాష్, ఆ లక్ష్మి ఇప్పుడు మన ప్రైమ్ టార్గెట్ కాదు. ముందు దాని అడ్డు తొలగించిన తర్వాతే ఇంకే పనైనా చేస్తాను. సుభాష్, లిజన్ టు మీ వెరీ కేర్ఫుల్లీ. ఆ లక్ష్మి సంగతి తర్వాత తీరిగ్గా చూద్దాం. ముందు ఒకటి సంగతి చూడాలి. చెప్పావు కదా, ఎవరతను? మా అన్నయ్య కేసుని ఒకడు అన్అఫీషియల్ గా ఎంక్వైరీ చేద్దామని చూస్తున్నాడు. వాణ్ణి వెంటనే ఎక్కడున్నా ఈ భూమి మీద లేకుండా చెయ్యాలి. మరి వాడి డీటెయిల్స్? 1 సెకండ్. వాడొక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్. వాడి ఫోటో నీకు సెండ్ చేశాను. చూశాను. వాడి డీటెయిల్స్ అవి పోలీస్ డిపార్ట్మెంట్ లో చెక్ చేయించి వాడెవడో తెలుసుకుని ఫస్ట్ ఇమీడియట్లీ వాడి అంతు చూడాలి. అలాగే, నాకు చెప్పావు కదా, మిగిలిన సంగతి నేను చూసుకుంటాను. సరే, ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉండు. సరే. వదినా, ఈ సారీ బాగుంది. ఇదా నీలాగే ఉంది. ఒక ధర లేదు, ఒక అందము లేదు. నా కూతురి పెళ్లికి నేను కట్టబోయే శారీ ఎలా ఉండాలి? అక్క, నీ శారీస్ ఓకే, కానీ సహస్రకి పెళ్లి బట్టల షాపింగ్ అవి ఎలా? అది దాని బావతో కలిసి షాపింగ్ చేస్తాను అంటుందమ్మిక. వసుధా, నీకేవీ నచ్చలేదా? నాకొద్దులే అక్క, కొత్తవి చాలా ఉన్నాయి. ఏంటే ఈ మధ్య అదోలా ఉంటున్నావు? అవునక్క, చాలా డల్ గా ఉంటున్నావు. అదేం లేదు, నేను మామూలుగానే ఉంటున్నాను. పద్మాక్షి, ఇవిగోవే. ఏంటమ్మావి? 7 వారాల నగలే. నా కూతుళ్ళైనా మీకివ్వాలని చేయించాను. నీ పెళ్లికి కొందరి వలన ఇవ్వలేకపోయాను. రెండో దాని పెళ్లి, దానికి ఇవ్వాల్సినవి చేయించాను. ఇవి అంబిక కోసం చేయించాను. దానికి పెళ్ళైతే ఇచ్చి పంపిద్దాం అనుకున్నాను. ఇదేమో కుటుంబము వ్యాపారం అని పెళ్లే చేసుకోలేదు. ఇంకీ నగలు నీకు ఇవ్వలేకపోయినా నీ కూతురికైనా ఇస్తున్నాను, తీసుకో.
ఇదిగో ఇదే చివరి ప్రయత్నం. ఈసారి ఎలాగైనా పెళ్లి జరగాలి. జరుగుతుంది వదినా. ఇంకా మాట దాటేయడానికి ముహూర్తం బాలేదు అనడానికి లేదే. అన్నీ ఖచ్చితంగా చూసే పెళ్లి చేస్తున్నాం కదా. ఈ పెళ్లి ఎలాగైనా జరిగి తీరుతుంది. ఇంకెవరూ దీన్ని ఆపలేరులే. ఇద్దరి ప్రశ్నలకి ఇద్దరి సమస్యలకి సోది చెప్తానమ్మా. సొమ్ము కోసం సోది చెప్పట్లేదమ్మా, మీ సమస్య కోసం సోది చెబుతున్నా. వినమ్మా. మీ సమస్యలు తీరాలంటే, మీ పెనిమిటి సంతోషంగా ఉండాలంటే 5 ముత్తైదుల దగ్గరికి వెళ్లి జోలెపట్టి అడుక్కుని ఆ వచ్చిన దానంతో ప్రసాదం చేసి ఆ అమ్మవారికి నైవేద్యం పెట్టమ్మా.